మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మీరు అభివృద్ధికి అందరూ సహకరిస్తే పొద్దుటూరు అభివృద్ధి జరిగిందనేది ఉంటుంది. చూడండి, పొద్దుటూరులో అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. నేను ఒకటి చెప్తాను చూడు, మీకు సిగ్గుతో చెప్తాడు ఈ మాట. ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ పరిపాలన మారలేదు, పనులు జరగడం లేదనేది నన్ను మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి నేను మున్సిపాలిటీ పరిపాలనంగా వాళ్ళదే ఉందయ్యా, కొంతకాలము వాళ్ళ మనుషుల్లోనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయడం లేదని చెప్తాడా. మీలలో కూడా మార్పు తీసుకొని పని చేసేటట్టుంటే పొద్దుటూరులో ఉండండి, లేకపోతే వెళ్ళిపోయి అందరూ. ఎలా మీరు దీన్ని మెరుగుపరుచుకుంటే బాగుంటుంది తప్పక, లేకపోతే కూర్చున్నాము. మార్పు తీసుకొని రాకపోతే మేమేమో అందరూ దయచేసి ఇక్కడ మాకేం మీరే ఉండాలని ఏం లేదు. మీరు పోతే కొత్త వాళ్ళు వస్తారు, దయచేసి పని చేసే వాళ్ళు ఉండండి. పని చేయని పరిస్థితుల్లో లేను, మేము చేయలేకపోతే వెళ్ళిపోండి. ఎప్పుడు మొదలు పెట్టిస్తాం అది? మాట్లాడుతున్నారు ఏదో వాళ్ళు చేసిన కాటికి వాళ్ళు పర్యవేక్షణ అనేది లేదు. చెప్తాను చూడు, సీరియస్గా చెప్తాను, మంచి పద్ధతి కాదు. పొద్దుటూరులో వర్కర్లు చాలా కాలం నుంచి నాకు అనుభవం ఏముందంటే, మనం చెప్పి పని చేయమంటే చేసేవాళ్ళే కానీ తిరగబడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? ఏం భాష ఎమ్మెల్యే అయితే నువ్వు పని చేయబట్టి ఎవరైనా తిరగబడేవాడు ఉన్నాడా? పనులు చేస్తే చెప్తే నేను చెయ్యను అని తిరగబడే వర్కర్లు ఎవరు లేరు మన వాళ్ళు. మీరు పర్యవేక్షణ లేదు. కూర్చోండి ఉండదు తప్పక పని చేయకుండా ఊరికైతే రోజులు మాదిరి జరిగిపోతున్నాయి. గతంలో మున్సిపాలిటీలో మాదిరి మాకు జరిగిపోతుంది. వాళ్ళని పట్టుకుంటాను, ఇళ్ళని పెట్టుకుంటాను, మేము పైరవీలు చేసుకుంటే ఉన్నామనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి. పని చేసేటట్టు వాళ్ళు ఉండండి. దానికి ఏంటి ఇబ్బంది ఒకటి చెప్పాలా? దట్ ఈస్ యువర్ డ్యూటీ. సపోర్టింగ్ క్యాడర్ మాత్రమే. సపోర్టింగ్ క్యాడర్, టౌన్ ప్లానింగ్ మేము ఒకటి చెప్తాను చూడండి. మున్సిపాలిటీలో ఒక పని చేస్తూ ఉన్నారంటే టోటల్ మున్సిపాలిటీ అతను వెనక ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలా. అది ఇవ్వాలి కదా, ఇచ్చే వాళ్ళతో చేయించాలి కదా. నువ్వు మున్సిపల్ కమిషనరు ఏం చేస్తామని ఉన్నారు? 2 రోజులు చేస్తామని ఉన్నారు. ఒకటి నువ్వు వెళ్ళి నాకు మనకు పని జరుగుతుందా? మాట్లాడినా పోయినా వచ్చినా కాదు, పని జరుగుతుందా? పని జరగాలి కదా, పని చేసేదానికి కదా మనం మాట్లాడుకుంటాంటే ఇక్కడ కూర్చొని. దేనికోసం మాట్లాడుతున్నా మనము? లేవు, పని చేయాలా, డ్యూటీస్ ఏమున్నాయో డ్యూటీస్ చేయాలా. అందుకే అడిషనల్గా ఏమైనా మీకు కొత్త పనులు చెప్తానవా? 2-3 రోజుల్లో కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెడతాను మళ్ళీ పొద్దుటూరులో. నేను చెప్పిన విషయం పొద్దుటూరులో ఏం జరగడం లేదని. ఊరికే పెట్టే నువ్వే కదా చేయాల్సినవి. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయి. పోలీసుకు రాయండి మీరు. ఒకటి కమిషనర్ గారు ఊరికే మాట్లాడినాను చెప్పినాను అనేది కాదు. వర్క్ డన్, అని జరగాల. ఎంట్రీ లేదనే పాయింట్ దగ్గర ఆగినారు సార్. ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, మీరు సాగులు వినదలుచుకోవడం లేదా? మీరు చెప్పే ప్రతి సాగులు కుంటి సాగులు ఇవన్నీ. పని చేయాలంటే మార్గం వేరు ఉంటుంది, ఆ టెంపర్తనం వేరు ఉంటుంది. మీరందరూ ఏమి అలవాటు పడిపోయినారు. ఏం పని చేయాలనేది సీరియస్గా తీసుకొని పొద్దుటూరులో పని చేయాలా, మనము జీతాలు తీసుకుంటాం, పని చేయాలనే ఆలోచన మీకు ఎవరికి లేదు.
వాళ్ళని ఉన్నారు వీళ్ళని ఉన్నారు, ఇవన్నీ కుదరవు కమిషనర్ గారు. ఓకే సార్. ఓకే. ఎక్కడ ఎత్తుకుంటే కూడా నత్తనడక నడుస్తుంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది ఆ పొరపాటు రోడ్డు సర్వే చేయమంటేనో ఇక్కడ మొదలు పెట్టినారా కాలువ మెయింటైన్ అయిన వాళ్ళకు జీతాలు ఇస్తారా? మున్సిపాలిటీలో భయం ఉందా కమిషనర్ గారు? పెట్రోల్ బంకులో డబ్బులు కోటి చిల్లర డబ్బులు తింటారా? ఏమిటా మున్సిపాలిటీ అనుకున్నారా, సొంత జాగిరి అనుకున్నారా? ఎవరెవరి ఇళ్ళ కాడ ఆఫీసర్ల ఇళ్ళ కాడ కానీ బయట కానీ ఎవరెవరు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మున్సిపాలిటీలో? వచ్చినారా? అందరూ రెగ్యులర్గా పనిచేస్తున్నారా? ఒక 50 మంది మేస్త్రీలు, దేనికి 50 మంది మేస్త్రీలు పొద్దుటూరులో? పని చేసేదానికి వెళ్ళి వర్కర్గా చెప్తాడు వాడు. కొన్ని రోజులకు మున్సిపాలిటీకి వచ్చి నేను మేస్త్రీలు అంటాడు. ఏం మేస్త్రీలు వీళ్ళందరూ? ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ కూడా 4 సంవత్సరాల నుంచి జీతాలు ఇస్తున్నారంటే ఏం చేస్తున్నారా మీరు? డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నారా మీరు? మీ మున్సిపాలిటీ మీద మీ పర్యవేక్షణ ఉండాలి కదా. ఇది ఎక్కడన్నాను మీకు ఎంత సర్వీసు? నువ్వు ఇక్కడ కాదా, నువ్వు ఒక నిమిషం నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్ని ఏళ్ళు అయింది? ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా విన్నావా? ఎక్కడన్నా విన్నామా? రిటైర్ ఎంప్లాయీస్కి ఇంకా 5 ఏళ్ల పాటు జీతాలు ఇచ్చినారంటే విన్నామా ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ తప్పక? అవునా? మీరేమి యాక్షన్ తీసుకున్నారు? వాడు ఇచ్చిన వాళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, మీ యాక్షన్ అవన్నీ వచ్చేటప్పటికి ఇక్కడ రోగి చచ్చిపోతాడు. ఇప్పుడు 1,20,00,000 మన పెట్రోల్ బంకులో డబ్బు తినపడితే దాని మీద ఏమి యాక్షన్ లే. ఇప్పుడు ఒక నిమిషం మీరు వినండి, నేనేం చెప్తానంటే ప్రజలు ఏమనుకుంటా, వీళ్ళకు కూడా ముట్టింది అనుకుంటున్నారు. నేనేం నమ్మడం లే ఆ మాటను. మీరు యాక్షన్ తీసుకోకుండా పోయే దాంట్లో అది అనుకునేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు యాక్షన్ ఇంపోజ్ చేస్తారు? మీరు రండి, రేపో ఎల్లుండో ప్రొద్దుటూరికి ఒకసారి వచ్చి రండి మాట్లాడదాం. అయ్యా నువ్వు ప్రభుత్వం పెట్టే మీటింగులు అన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే. మరి డెవలప్మెంట్ మనం చేస్తా అంటే మీటింగ్తో ఏం ఉండిపోతేనే పోతేనే. రండి బాబు, నాకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అద్మాన పరిస్థితులు ఉంది, ఎవరు పనిచేసే పరిస్థితులు లేరు. పాతగా ఉండబడిన కౌన్సిలర్లు సొంత జాగిరి మాదిరి వాడుకున్నారు దీన్ని. అట్లా వాడుకున్నారు కాబట్టి ఇక్కడ ఉండబడిన ఎంప్లాయీస్ అందరూ ఏమవుతుందిలే, పని చేయకుండానే పోతారు. మా ప్రభుత్వంలో పని చేయని వాళ్ళను ఉపేక్షించేదిలే. రండి, మీరు మాట్లాడదాంలే, రండి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును.
మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.